ధ్యానం చేయడం వల్ల ఏంటంటే నాలో ఎంతో ధైర్యం వచ్చిందనమాట. ఈ ధ్యానం చేసిన కొలది నేను ఎన్నో సమస్యల నుంచి దాటాను. తర్వాత ఏంటంటే అనారోగ్యాల నుంచి కూడా నేను బయటపడ్డాను ధ్యానం వల్ల. ఒక మెడిసిన్స్ లేకుండా నేను ఎన్నో అనారోగ్యాలు కూడా దాటాను. ఇప్పుడు కూడా ఎటువంటి జలుబు గానీ, జ్వరం గానీ ఏ వచ్చినా సరే ఇప్పటికీ మెడిసిన్స్ వేసుకున్నాను. ఒక ధ్యానం చేస్తాను అవన్నీ పోతాయనమాట. కరోనాలో కూడా నేను మెడిసిన్స్ వాడలేదు. ఎందుకంటే అది ఆ ఫీవర్ వచ్చినప్పుడు వచ్చినా కూడా సేమ్ నేను ఇదే కంటిన్యూ చేశాను ధ్యానం. అంటే ధ్యానం ఒకటది గొప్ప జీవితంలో ఒక వరమే. అయితే ఈ ధ్యానం ద్వారా ఏంటంటే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతో మందికి పంచడం మొదలెట్టాను. అంటే నేనైతే ఏదైతే ఆచరిస్తున్నానో నాలాగే అందరూ ఆనందంగా ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉండాలని తపనతోటి నేను పంచడం వల్ల ఎంతోమంది వాళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు చాలా మార్పులు తెచ్చుకున్నారు. వాళ్ళు శాకాహారిగా మారడం కాకుండా ధ్యానం చేయడం ఈ విధంగా వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళు కూడా మెడిసిన్స్ మానేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళు పంచగలుగుతున్నారు. ఇదేంటంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తే ఇద్దరు ముగ్గురు చెప్పడం అలాగా ఇది ఇది విశ్వవ్యాప్తం అయిపోతుందనమాట. ఎందుకంటే ఇది ఏంటంటే ఇది ఇక్కడ మాయలు మంత్రాలు ఏమి లేవు. ఒక టైంని సమయాన్ని మనం కేటాయించుకొని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ అపాయింట్మెంట్ తీసుకోక్కర్లేదు. ఏమీ లేదు. మనం ఎటువంటి రోగం వచ్చినా మనలో శక్తి ఉంది. ఆ ధ్యానం ద్వారా ఆ శక్తిని తీసుకుంటూ మన శరీరం మీద మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటూ మనం అద్భుతంగా జీవించగలుగుతాం. ఎటువంటి రోగానైనా పోగొట్టుకునే శక్తి మన లోపలే ఉంది. అది మనం తెలుసుకోగలిగితే, నమ్మగలిగితే మరి జంతువులు అన్నీ ఎలాగొచ్చిన రోగాలు పోగొట్టుకుంటున్నాయి. వాటికి ఏం డాక్టర్లు ఉన్నారు చెప్పండి. అలాగే మన ఒక బాడీ కూడా స్వతహాగా హీలింగ్ జరిగే శక్తి ఉంది కాబట్టి ధ్యానం ద్వారా ఎవరైనా ఎటువంటి రోగానైనా తలనొప్పి కానీ క్యాన్సర్ బాధ శక్తి మన లోపలే ఉందని తెలుసుకోవడం. ఎందుకంటే ఇది ధ్యానం చేస్తే మాత్రం అది ఆ యొక్క రుచి తెలుస్తుంది. ఆ ఫలితం అనుభవించగలుగుతారు ఎవరైనా సరే. కాబట్టి మాస్టర్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. మీకున్న సమయాన్ని కేటాయించుకోండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు అనుభవిస్తున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. ఇదేంటంటే పంచితే పెంచబడుతుంది కాబట్టి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం గొప్ప విషయము. మేము ఆ విధంగా చేసి ఈరోజు ఎంతోమంది జీవితంలో ధ్యానం అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక పాంప్లెట్ ఇవ్వడం. మనం ఏం చేసింది ఏం లేదు. ఒక పాంప్లెట్ టేబుల్ పెట్టుకోవడం. అది అక్కడి నుంచి ఏమో ధ్యానం చేసుకోండి. ఉచితమే కదా! వాళ్ళ సమయాన్ని వాళ్ళు కేటాయించుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకుంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడమే ఇది. మనం ఎవరినో కాదు. ముందు మనం ఉద్ధరించుకుంటే మన కుటుంబం ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి రోగాలు వచ్చి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అదే మనిషి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి కుటుంబం అంతా ఆనందంగా జీవించగలదు. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణ అన్నది నాకు చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని మీకు ఈరోజు చెప్పగలుగుతున్నాను నేను. అది గొప్ప విషయం అని నాకు అర్థమవుతుంది.